ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసం మొత్తం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. అనగా సుమారు డిసెంబర్లో మొదలై తిరిగి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ఈ నెల రోజుల పాటు శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆ స్థానంలో తిరుప్పావైను పఠిస్తారు అర్చకులు. గోదాదేవి తనను ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాసురాలను ఈ నెల రోజుల పాటు పఠిస్తారు. రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది. నిత్యం వేదపారాయణ చేసే అర్చకులే స్వామికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జియంగార్లు తిరుప్పావై పాసురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు. అసలు ఈ గోదాదేవి అంటే ఆండాళ్ ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆండాళ్ జీవిత చరిత్ర దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి. తమిళనాడులోని మదురైకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని శ్రీవల్లిపుత్తూర్ అనే ఊర్లో వటపత్ర సాయి మందిర తులసివనంలో కలియుగాదిలో అనగా 93వ సంవత్సరంలో అవతరించింది అని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించిందో విష్ణు చిత్తుల వారికి అంటే పెరియాళ్ వారికి శ్రీవల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం. కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది. తండ్రి పెంపకంలో అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్లి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుని వివాహం ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుంటూ మురిసిపోయేది. కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపించి తనచే ఎన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలను ఎందుకు సమర్పించలేదని అడిగారు. తనకు భక్తులు తాకిన బహుమతులు అంటే ఇష్టం అని చెప్పారు. ఒక్కసారిగా విష్ణు చిత్తుల వారు గోదా ఒక కారణ జన్మరాలను గమనించి నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ళని పిలవటం మొదలుపెట్టారు. ఆండాళ్ అంటే కాపాడడానికి వచ్చింది అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాళ్ ధరించిన తులసిమాలని స్వామికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్లి వయసు రాగానే ఆమె తండ్రి ఆమెకు తగిన వరుని కొరకే చింతించసాగారు. కానీ ఆమె కృష్ణుని మాత్రమే వివాహం ఆడతానని పంతంగా చెప్పగా తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులం అనే ప్రాంతం అని, అది చాలా దూరం అని, కాలము కూడా వేరని, తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూశానని చెప్పి